ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ముందు బట్టలు మార్చుకో, అవతల పూజ మొదలవుతుందంట. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానరా. ఇదిగో ఏం పర్లేదా, కాస్త లేటుగానేరా. ఈ లోపుగానేనో 4 ఆటలు లాగించేస్తారు. కలపలే మొక్కలా. ప్లీజ్. ఏ అంజలి, పెళ్లి కొడుకు మిలిటరీ ఆఫీసర్ అంటే మోటుగా ఉంటాడేమో అనుకున్నాం. స్మూత్ గా స్మార్ట్ గా ఉన్నాడే. ఏమే ఇట్రా, ఏమిటండి? ఈ చైన్ రఘుకిచ్చి అల్లుడు గారికి వేయమని చెప్పు. రేపు మగపెళ్లి వాడి నుండి బావమరిది ఏమిచ్చాడన్న మాట రాకూడదు. ఆ ఇచ్చేదేదో మీరే ఇవ్వచ్చు కదండి. నేనిస్తే వాడిని అవమానించడానికి ఇచ్చాననుకుంటాడు. నువ్వెళ్ళు, నేను గుడికెళ్ళొస్తాను. రఘు, ఇలారా. ఏంటమ్మా? ఈ చైన్ తీసుకెళ్లి పెళ్లి కొడుకివ్వరా. ఎవరిచ్చారు? మీ నాన్నగారు. నేనే. ముక్కల తర్వాత కలుపుతారు, ముందు నీ వందరాని ఎంతైనా మగ పెళ్లివారే ఎంత దర్జాగా పేకాడుతున్నారు. ఏమండే, పెళ్లి ఎప్పుడో తెల్లారుజామున 3 గంటలకి. ఏం పర్లేదు, మీరు కూడా వచ్చాయన. రండి రండి. నువ్వేనా ముక్క? ఏంటమ్మా ఇంత లేటు? తొందరగా పదండి. మీరెళ్ళి అమ్మాయి రెడీ అయిందేమో చూడండి. రానివ్వండి బాబు, రానివ్వండి. ఫుల్ కౌంట్ రానివ్వండి. ఒరే, మొక్కలు తిరిగిన మొగోళ్ళతోటి పోటీకొచ్చారా? ఇప్పుడు కూడా షోలా? అదే షో. చెప్పత్రా మామ, తీయండి బాబు, తీయండి. పాకెట్లు సొమ్మంతా తీయండి. అలా చూస్తారే, తీయండి. క్యాష్ డౌన్ తర్వాత ఇస్తాను. మరొక ఆట ఏంటి బాబు, మరో ఆట అయ్యాలా? పాపం పాకెట్ ఖాళీ అయినట్టుందన్నా. పాకెట్ ఖాళీ అయితే మాత్రమేంద్ర, మెడలో చైన్ ఉంది, ఏడు కుంకరాలు ఉన్నాయి. పట్టుకోడు తీసి ఆడమంటే సిగ్గుపడాలి కానీ మెడలో చైన్ తీసి ఆడడానికి తీయబోయే చైన్ తీయి. అలా చూస్తామని తీయి. వెరీ గుడ్. మగోడంటే ఇలా ఈ ఆట కూడా మాదే. టోటల్ గా వాష్ అవుట్ చేసే వరకు మేము వదలం. డబ్బులు ముందు మొక్కలైనా తర్వాత డబ్బులు ఇస్తాం. అప్పు గిప్పు జాంతానాయి. ఉంటే డబ్బులు తీ, లేకపోతే ఒంటి మీద నగలు తీ. వాళ్ళ ఒంటి మీద వస్తువులు ఎక్కడే రా, వేసుకున్న చొక్కాలు తప్ప. తీయండి బాబు, చొక్కాలు తీయండి. ఏంట్రా వాగుతున్నావు? పద్ధతి కాదు బ్రదర్, మర్యాదగా చొక్కా వదులు. నీకు మర్యాద ఏంట్రా గొట్ట? ఏంట్రా, ఏమైందిరా? పెళ్లి కూతురు అన్న ఫ్రెండ్స్ మన వాళ్ళందరూ కొడుతున్నారా? ఏంట్రా, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ మన వాళ్ళని కొడుతున్నారా? గోపి, గోపి, ఇందులో మన తప్పేం లేదుగా? మన తప్పేం లేదురా. ముందు వాళ్ళే చేసుకున్నారు. ప్రామిస్ రా. కాబోయే బావనే కనీసం మర్యాద కూడా లేకుండా మా మీద చేసుకుంటావురా? ఎప్పుడో వేకువజామున 3 గంటలకి నా చెల్లి మెళ్ళలో తాళిబొట్టు కట్టిన తర్వాత నువ్వు నాకు బావవిరా. కానీ వీళ్ళు పుట్టినప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ రారా.
ఎప్పుడు వాడి ఇంట్లో లేడని ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు వాడు ఉన్నందుకు ఏడవాల్సి వచ్చిందమ్మా. చిత్ర, నేను రఘుని కలవాలి. రా. రే రఘు, నీకోసం చిత్ర వచ్చిందిరా. చిత్ర, ఏమిటిది? మా వాళ్ళు నాకు వేరే పెళ్లి నిర్ణయం చేశారు. అందుకే ఇల్లు వదిలి వచ్చేసాను. తొందరపడ్డావేమో చిత్ర. ఇంకా అక్కడే ఉంటే బలవంతంగానైనా నా పెళ్లి చేస్తారు. చిత్ర, నా చెల్లెలి పెళ్లి నా వల్లే ఆగిపోయింది. ఇంట్లో వాళ్ళకి మొహం చూపించలేక వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ పరిస్థితుల్లో నాకు తెలుసు నువ్వు నీ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నావు. నా గురించి కూడా కొంచెం ఆలోచించు. ఒక ఆడపిల్లని గడప దాటి పెట్టుతో సహా బయటకు వచ్చానంటే మా ఇంట్లో ఏం జరిగి ఉంటుందో ఊహించు. ఇంకా నా వల్ల కాదు. వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి. చిత్ర, మూర్ఖంగా మాట్లాడద్దు. అన్నిటికీ పెళ్లి సమాధానం అనుకుంటే అలాగే చేసుకుందాం. అదిగో కనబడుతోంది ఆ దేవాలయం. అక్కడికి తీసుకెళ్లి ఓ పసుపు తాడు కడతాను. ఫ్రెండ్స్ వస్తారు, ఆశీర్వదిస్తారు, ఏదో తోచిందిస్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన జీవితం ఏంటి, ఎలా బతుకుదాం? అందుకే చిత్ర, ఓ 2 నెలలు ఓపిక పట్టు. నాకు ఉద్యోగం వస్తుంది. రాకపోతే? వస్తుంది చిత్ర. రాకపోతే? వస్తుంది. నన్నెవ్వరూ అర్థం చేసుకోరు. ఇంటికెళ్తే మా నాన్న నన్ను అర్థం చేసుకోడు. బయటికెళ్తే చుట్టుపక్కల వాళ్ళు అర్థం చేసుకోరు. చివరకు నన్ను నమ్మి నాతో జీవితం పంచుకోవాలనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే? నాకు వేరే మార్గం లేదు. నువ్వు కాదంటే చావనైనా చస్తాను గాని తిరిగి మా ఇంటికి మాత్రం వెళ్ళను. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఏమండి, రఘు ఇంటికొచ్చి వారం రోజులవుతుందండి. అయితే నాన్న, ఈరోజు అన్నయ్య పుట్టినరోజు నాన్న. ఏం చేయమంటారు నన్ను? కేక్ కట్ చేసి ఫంక్షన్ పెట్టమంటారా? ఏమే, వాడు పుట్టినరోజని ఇదిగో 10 రోజుల క్రితమే బట్టలు కొన్నాను. తండ్రినే. కానీ వాడు చేసిందేంటి? ఈ రోజు బజార్కి వెళ్తే ప్రతి వాడు, ఏమండి మీ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందంటే కదా, దానికి కారణం మీ అబ్బాయినట్టే కదా అంటుంటే తల ఎక్కడ పెట్టుకోవాలని తెలియక చస్తున్నాను. ఇదిగో నేను లేనప్పుడైనా సరే వాడిని గాని ఈ గడపలో అడుగు పెట్టనిచ్చావో ఎవర్రా ఈ అమ్మాయి? నమస్తే అండి, నా పేరు చిత్ర. నేను మీ అబ్బాయి 5 ఏళ్ల నుంచి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నా పెళ్లి చేయబోతుంటే ఇంట్లోంచి వచ్చేసాను. మీరు ఆశీర్వదిస్తే. ఆగమ్మా, ఆగు. కాస్త ఊపిరి పీల్చుకుని మాట్లాడమ్మా, లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది. ఆగు. ఇదెవరో తెలుసా? నా కూతురు, వీడి చెల్లి. 10 రోజుల క్రితమే పెళ్లి ఆగిపోయింది. దానికి కారణం ఎవరో తెలుసా? వీడే ఆ దౌర్భాగ్యుడు. అవును, వీడినెలా ప్రేమించావమ్మా? ఓ, ప్రేమించడానికి ఎవడో ఒకడు మగాడు దొరికితే చాలనుకున్నావా? ఒంటి నిండా కండ నిండా రంగు ఉంటే సరిపోతుందా? 5 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నానన్నావే, ఈ 5 ఏళ్లలో ఏం చేస్తున్నావు? ఎలా బ్రతికిస్తావని ఒక్కసారైనా అడిగావా? ఇదిగో వీడు వేసుకున్న ప్యాంటు నేను కొన్నది, వీడు వేసుకున్న షర్టు బనిన్ను నేను కొన్నవి, ఆఖరికి చెప్పులు కూడా నావే, నా కష్టార్జితంతో కొన్నవి.
ఇలాంటి బిచ్చగాడికి నువ్వు మెళ్ళో డోల్లా తయారయ్యావనుకో, నీకు తిండి నేనే పెట్టాలి, కట్టుకున్న చీర నేనే కొనాలి, తొడుకున్న జాకెట్ నేనే తెచ్చివ్వాలి. నువ్వు పూసుకునే పౌడరు, పెట్టుకునే బొట్టు, కాటుక, తల్లో పువ్వు, ఆఖరికి నువ్వు పడుకోవడానికి మంచం, దాని మీద దిండు, దుప్పట్టి అన్ని నేను సప్లై చేస్తే కాపురం మాత్రమే వీడి చేస్తాడు. స్టాప్ సార్, ప్లీజ్. 5 సంవత్సరాలుగా మాకు అర్థం కానివి 5 నిమిషాల్లో తేల్చి చెప్పారు. ఎంతో ప్రేమగా అవమానించారు. థ్యాంక్స్. చిత్ర, ప్లీజ్ రఘు, నాతో రావద్దు. మీ నాన్న నా కళ్ళు తెరిపించాడు. అది కాదు చిత్ర. సారీ సార్, మీరు మీ ఉద్యోగాన్ని వెతుక్కోండి, నేను నా జీవితాన్ని వెతుక్కుంటాను. చిత్ర, నాన్న, చాలా సంతోషం నాన్న. నా జీవితంలో మర్చిపోలేని అవమానం చేశావు. నన్ను ప్రేమించి నా మీద నమ్మకంతో వచ్చిన అమ్మాయి ముందు నన్ను మాటలతో చిత్రవత చేశావు. అవునన్నా, ఈ ప్యాంట్ నీది, ఈ చొక్కా నీది, ఇదిగో నే కట్టుకున్న వాచి, వేసుకున్న చెప్పులు అన్నీ నీవేనన్నా. ఆఖరికి ఈ శరీరం, ఈ ప్రాణం కూడా నువ్విచ్చిందే నాన్న. నేను నీ రక్తం పంచుకు పుట్టిన నీ బిడ్డను నాన్న. నాకు నువ్వు కాక ఇవన్నీ ఎవరు, ఇంకెవరిస్తారు నాన్న? తండ్రినేవాడు కొడుకుతో 5 సంవత్సరాల వరకు తండ్రిగా ఉండాలి, 15 సంవత్సరాల వరకు గైడ్గా ఉండాలి, 15 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్గా ఉండాలి అంటారు. కానీ నువ్వు నాకు ఏ దశలోనూ ఏమీ కాలేదు కదా నాన్న. పైగా 25 సంవత్సరాలు కష్టపడి పోషించిన కొడుకు వ్యక్తిత్వాన్ని ఒక అమ్మాయి ముందు చంపేశా. నా పుట్టినరోజు నాడు నాకు గొప్ప బహుమానం ఇచ్చావు నాన్న. జన్మ జన్మలకి మర్చిపోలేని బహుమానం. నా పుట్టినరోజు నాడే నువ్వు చంపేశావు నాన్న. చంపేశావు. అన్నయ్యలాగా మీరు కాకూడదు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీలో మీకే తెలియని టాలెంట్ ఉంది. మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే శక్తి ఉంది. ఏదైనా సాధించగల సమర్థత ఉంది. మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు మొండి గోడల మీద కూర్చోడానికో, ఆడపిల్లలు అలర్ట్ చేయడానికో పరిమితం కాకూడదు. మీలో ఉన్న ప్రతిభను మీరు గుర్తించాలి. మీ జీవితం మీద మీకు నమ్మకం, ఆశ కలగాలి. అందుకే మిమ్మల్ని ప్రేమించాలని చెప్పాను. కాదంటే ఏ అఘాయిత్యం చేసుకుంటారోనని భయంతోనే అబద్ధం చెప్పాను. నా వల్ల, నా ప్రేమ వల్ల మీరు ప్రయోజకులుగా మారాలని ఆశపడ్డాను. ఇదేనా నేను చేసిన నేరం? ఇదేనా నేను మీకు చేసిన ద్రోహం? చెప్పండి, చెప్పండి. సమాధానం చెప్పండి రా, చెప్పండి. నలుగురు కుర్రాళ్ళతో ఐ లవ్ యూ చెప్తాను నాన్న ఓ కూతురు అడిగితే అలాగే చెప్పమ్మా అని బుద్ధున్న ఏ తండ్రి అనడు. కాని నేనన్నాను. ఎందుకో తెలుసా? కొడుకు పోతే కన్నవాళ్ళు అనుభవించే చిత్రవద ఎలా ఉంటుందో నాకు తెలుసురా. అదే కడుపు కోత మీ కన్న వాళ్ళు అనుభవించకూడదు. రే, ఒక అమ్మాయిని ప్రేమించడానికి ముందు మిమ్మల్ని కని, పెంచి, పోషించి, చదువు చెప్పించి మీరు ప్రయోజకులు కావాలని ఆశపడే మీ అమ్మ నాన్నలకు మీ ప్రేమను పంచండిరా. ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే బాగానే ఉంటుంది. కానీ రేపు 30-35 సంవత్సరాలు అయ్యాక
అప్పుడు తెలుస్తుందా జీవితం విలువేంటో అని. రే, గడియారంలోని ముళ్ళుని వెనక్కి తిప్పగలం గాని గడిచిపోయిన నిమిషాల్ని వెనక్కి తీసుకురాలేవరా. మీ జీవితాలు మొండికోడల మధ్య సమాధి కాకూడదు. అశాంతితో ఆత్మహత్యలు చేసుకోకూడదు. అయోమయంలో పిచ్చి వాళ్లుగానో అప్రయోజకులుగానో అసమర్థులుగానో మారకూడదు. యూత్ బాగుండాలి. ఇప్పటి కుర్రాళ్ళు కంప్యూటర్స్ తో పోటీ పడుతున్నారా? మీలాంటి కుర్రాళ్లే పుల్లెల గోపీచంద్, విశ్వనాథానంద్, సచిన్ తెండూల్కర్ అలా కారణాలు మీకు. బాగుండాలి మీరు. యూత్స్, అవర్ ఫ్యూచర్. బాగుండాలి, బాగుండాలి. ఏమండి అటు చూడండి. అలా చూడు. ఏమండి అటు చూడండి. ఏంట్రా అలా చూస్తున్నావు? పిలవరా నీ కూతుర్ని. అంజలి, అంజలి ఎక్కడ ఉన్నావు? మర్యాదగా బయటికి రా. నిన్నే. రవి, ఏంటా ఎల్రై? నానా నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. అంజలి రావే బయటికి. మర్యాదగా నువ్వు వస్తావా? మేమే వచ్చి నిన్ను ఈడ్చుకురావాలా? ఏయ్ అంజలి, రావే. ఆహాహా, ఏమి అందం, ఎంత పవిత్రత. సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది కదూ. చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. కానీ దీని బతుకేందో, దీని పాతిరొచ్చేందో ఇప్పుడే మేము తెలుస్తాను. ఏమే, నీ గుండెల మీద చేసుకుని చెప్పు. నాకు తెలియకుండా వాడికి, వాడికి తెలియకుండా వీడికి, వీడికి తెలియకుండా వాడికి నువ్వు ఐ లవ్ యూ అని చెప్పావా లేదా? చెప్పవే. చెప్పాను. ఎందుకు చెప్పావు? నువ్వు ప్రేమించడానికి నలుగురు, పెళ్లికొకడా. నువ్వు సరసాలాడడానికి నలుగురు, సరదా తీసుకోవడానికి ఒకడా. ఒకేసారి 5గురిని భరిస్తాక నువ్వైనా ద్రౌపదిని అనుకుంటున్నావా? చెప్పు, ఎందుకు ఇంత నాటకం నడిపావు? మా జీవితాలతో ఎందుకు ఆడుకున్నావు? నిన్ను ప్రేమించిన నేరానికి మమ్మల్ని ఎందుకు పిచ్చివాళ్ళని చేశావు? చెప్పవే, చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రఘు. నా బయోడేటా వద్దు వద్దు, వేస్ట్, చెప్పొద్దు. ఇదిగో, నీలాంటి నిరుద్యోగుల కన్నీటి కథలు విని విని నా బుర్ర హీటెక్కిపోయిందయ్యా. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకి 5,000 మంది గ్రాడ్యుయేట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల్లో పేర్లు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. టోటల్ గా 5 ఉద్యోగాలు లేవు సార్. అందుకే నేను ఒక ఐడియా చెప్తా విను. ఇదిగో, నీలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టిందయ్యా. నువ్వు ఇట్లా అప్లికేషన్ పెట్టావంటే అట్లా లోన్ శాంక్షన్ అయిపోతుంది. ఎంబడే కనుక బిజినెస్ స్టార్ట్ చేసావంటే 5 ఏళ్లు తిరిగేసరికి ఓ చిన్న సైజు టాటావో బుల్లి సైజు బిల్ గేట్స్ అయిపోతావయ్యా. ఏమంటా? చాలా బాగుంది సార్. కదా, మంచి తాటు, మంచి స్కీము. థ్యాంక్ యూ సార్. మీకు సొంత ఇల్లు ఉందా సార్? పోయిన సంవత్సరం కట్టించా జూబిలీస్ లో. ఏం లేదు, నేను లోన్ అప్లై చేస్తే మీరు షూరిటీ పెట్టడానికి. నీ లోను కోసం నా ఇల్లు తాకట్టు పెట్టాలనా? మరి నా దగ్గరే ఉంది సార్. పోనీ మీ జాబ్ రిజైన్ చేసి నాతో బిజినెస్ పార్ట్నర్ గా జాయిన్ అయిపోండి. మన ఇద్దరం 5 ఏళ్లలో కోటీశ్వరం అయిపోవచ్చు. ఎగతాళా? ఎగతాళి చేసింది నువ్వు.
ఉద్యోగాల కోసం ఎంతో ఆస్తితో వచ్చే వాళ్ళకి నువ్వు ఇచ్చే బోడి సలహా ఇదే. పైగా ఉద్యోగాలు లేవు అని చెప్పడానికి సెక్షన్, దానికి ఆఫీసరు, నీకో శాలరీ. మిస్టర్, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎస్, ఎక్కువగా చదివాను, అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాను. కష్టపడి చదువుకున్న వాడు ఎవడైనా కడుపు మండితే ఇలాగే మాట్లాడతాడు. నువ్వు కష్టపడి చదువుకున్నావో కాపీ కొట్టి పసాయేవో నాకు అనవసరం. మర్యాదగా బయటికెళ్ళు. వెళ్ళకపోతే మెడపట్టి బయటికి గంటాల్సి. నా మీదే చెయ్యెత్తావా? చెయ్యి ఎత్తడం కాదు, నా మీద చెయ్యి పడితే ఆ చెయ్యి తీసేస్తాను. ఇలా ఆఫీసుల్లో నిద్రపోయే వాళ్ళకి ఏమంటారా ఉద్యోగాలు? ఈ రాష్ట్రాన్ని విషన్ 2020లోకి తీసుకెళ్తాను. నా కర్మ ఇవన్నీ చూడాలి. ఎందుకు ప్రత్యేకను? ఎందుకలా ఉన్నారండి? నా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనుకుంటున్నాను. ఏమైంది నాన్న? నేను ట్రైన్ డ్రైవర్నో హంతకుడినో అర్థం కావట్లేదమ్మా. ఎవరో ఇద్దరు ప్రేమికులు, వాళ్ళ ప్రేమ ఎందుకు విఫలమయ్యిందో చివరికి నా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కర్మ. చిన్న పిల్లలు, లేత శరీరాలు నుచ్చైపోయారు. తల ఎక్కడుందో ముంట ఎవరిదో తెలియకుండా మాంసం ముద్దలైపోయారు. ఛీ! బ్రతకడానికి లేని ధైర్యం చావడానికి ఎలా వస్తుంది? వాళ్ళకే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని హ్యాపీగా చావడానికి సిద్ధపడ్డారు. కానీ వాళ్ళ మీద ప్రేమ పెంచుకొని ఆశతో బ్రతుకుతున్నారే కన్నవాళ్ళు, వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించరే. ఛీ! అవును, ఇంతకీ మన పుత్రరత్న ఎక్కడా? అదేదో ఇంటర్వ్యూ ఉందని. అబద్ధం చెప్పొద్దు. వాడు ఈ టైంలో ఎక్కడుంటాడో నాకు తెలుసు. ఆ ముండి గోడ మీద ఆ చెత్త గ్యాంగ్ తో పువ్వు అని దమ్ము కొడుతూ పేవర్స్ కబుర్లు చెప్తూ ఉంటాడు. రేయ్, ఇంటర్వ్యూకి వెళ్ళావు కదరా, ఏమైంది? ఏమవుతుంది? సేమ్ ఓల్డ్ స్టోరీ. అయితే ఈ రోజు కూడా ఎవరైనా కొట్టొచ్చావా? చదువుకున్న నేరానికి నన్ను నేనే చెప్పుతో కొట్టుకుని వచ్చేసాను. రేయ్, ట్రైన్ వచ్చింది, మీ నాన్న డ్యూటీ దిగుతాడేమో. ఆయన డ్యూటీ అయిపోయి ఎప్పుడో ఇంటికి కూడా చేరుంటాడు. అయితే ఈ రోజు కూడా దొడ్డిదారే అనమాట. అంతే మరి. అడుగో, నీ కొడుకొచ్చాడు. సొంత ఇంటికే దొడ్డదారిన దొంగలా వస్తాడు. బాగా తాగి ఆకలి మీద వచ్చుంటాడు. కాస్త అన్నం పెట్టండి, పేగలు మాడిపోయి చేస్తాడేమో. గుడ్ మార్నింగ్. ఎరా, ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? జస్ట్ 3 o'clock. అయినా ఇప్పటిదాకా మేల్కొంటే మీ ఆరోగ్యాలు ఏమైపోతాయి? వెళ్ళి పడుకోండి. ఈ రివర్స్ డ్రామాలే వద్దు, రా బొంచెద్దు గాని. అది కాదే. రా. భోంచేసేవా? ఈ హైదరాబాద్ మహానగరంలో వేకువజామున 3 గంటలకు భోంచేసేవాడిని నిన్నొక్కడినే చూశాన్రా. ఈ హైదరాబాద్ మహానగరంలో వేకువజామున 3 గంటల దాకా ఓపిగ్గా మేలుకుని కొడుకుని విసిగించే తండ్రిని నేనొక్కడనే చూస్తున్నాను. మాటకి మాట జవాబు చెప్పడం కాదు. చెప్పు, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఆ ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని. నేను నిన్ను అడగలేదు. చెప్పు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? బయటికి. బయటికంటే? బయటకి. అదే, ఎక్కడికి? బయటకి. హలో హలో, ఆగు. ఏంటి కోరమండల్ ఎక్స్ప్రెస్ లా? టిఫిన్ చేసి వెళ్ళురా. త్వరగా పెట్టు. ఇంట్లో ఎక్కువసేపు ఉంటే నాకు ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. అబ్బా, ఇడ్లీ మెత్తగా అమ్మలా ఉందే. మరి నాన్న తగిలించు. నానంటే మంట కదా, కారప్పొడి. మరి నేను? నువ్వు నేతి చుక్కవే. నాన్న కారం తగ్గాలంటే ఓ పక్క చెల్లి ఓ పక్క తల్లి ఉండాలి. చెల్లెల మీద అంత ప్రేమ ఉన్నవాడివి, నిన్న దానికి తాంబూలాలు తీసుకుంటున్నప్పుడు నువ్వు ఇంటి పట్టునున్నావురా? శుభమాని ముహూర్తం పెట్టుకునేటప్పుడు మధ్యలో నేనెందుకమ్మా? నాన్నను చూస్తే నాకు టెన్షను, నన్ను చూస్తే ఆయనకి ఇరిటేషను. ఈ తండ్రి కొడుకులు వారు చూసి పెళ్లి కొడుకు పారిపోయేవాడు. ఆయన బార్డర్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇలాంటి వాళ్ళు ఎన్నో చూసుంటారు. ఆ వారు వేరమ్మా, అది కంట్రీ వారు, ఇది సెంటిమెంటల్ వారు. నీ పద్ధతి చూస్తుంటే రేపు పెళ్లికి కూడా ఇంట్లో ఉండట్లేవే. ఎందుకున్నమ్మా, నీ పెళ్లికి తోరణాల దగ్గర నుండి విస్తరాకుల వరకు అన్ని దగ్గర నేనే చూసుకుంటాను. వస్తాను. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి. బయటకంటే? బయటకి. బయటకి ఎక్కడికి? బయటికి. ఓ మగాడు బయటికి వెళ్తున్నానంటే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను, ఉద్యోగం వెతుక్కోడానికి వెళ్తున్నాను, రాళ్లు కొట్టడానికి వెళ్తున్నాను, లేదు డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాను అనే మగతనం సమాధానంలో ఉండాలి. లేదు ఆ ముండి గోడ దగ్గర వెళ్తున్నాను,
ఆ కొండ ముచ్చలతో కోతి వేషాలు వేయడానికి వెళ్తున్నాను అనే చవట సమాధానమైనా ఉండాలి. అవునయ్యా, నేను చవట్నే, అసమర్థుణ్ణే. ఆ మొండికోడు దగ్గరికే వెళ్తున్నాను. ఆ కొండ ముచ్చులతో చేరి దమ్ము కొట్టడానికి వెళ్తున్నాను. సరేనా? ఇంకా ఎన్నాళ్ళు ఆ బేవర్సకాలతో తిరుగుతావురా? ఉద్యోగం రాని వాళ్ళంతా నీ దృష్టిలో బేవర్స్ కాళ్లే. కానీ వాళ్లే నా ఫ్రెండ్స్, నా ఆత్మీయులు. నా కష్టాలు వినేది వాళ్లే, నా కన్నీళ్లు తుడిచేది వాళ్లే. వాళ్ళతో మాట్లాడితేనే నాకు మనశ్శాంతిగా ఉంది. ఏడ్చావు. నీ వయసులో ఉద్యోగం చేస్తూ మా అక్కయ్య పెళ్లి చేశాను. 2 పిల్లలకి తండ్రినయ్యి గౌరవంగా ఇక్కడ దాకా సంసారం నెట్టుకొచ్చాను. మీ కాలంలో 100 ఉద్యోగాలకి ఒక్కడుండేవాడు. ఉద్యోగాలున్నాయి, రండి బాబు రండి అని పిలిచి మరీ ఉద్యోగాలు ఇచ్చాను. కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగానికి 1000 మంది పోటీ పడుతున్నారు. ఉద్యోగం ఇవ్వండి బాబు అని క్యూలో నిలబడితే కుక్కల్ని తరిమినట్టు తరిమి కొడుతున్నారు. కష్టపడేవాడికి ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుందిరా. కానీ కష్టపడాలన్న ఆలోచన ఇక్కడ నుంచి రావాలి. వారం రోజులు నీ చెల్లికి పెళ్లి పనులు చేయాలన్న జ్ఞానం ఉందా? నేనెందుకు చేయాలి? నేనెవరినని చేయాలి? కాబోయే బావగారెట్లో నన్ను పరిచయం చేసావా? ఏమని పరిచయం చేయమంటారు సార్ మిమ్మల్ని? నా కొడుకు గవర్నరు, నా కొడుకు కలెక్టర్ పరిచయం చేయమంటారా? గవర్నరు కలెక్టర్ అయితేనే పరిచయం చేస్తావా? నీ కొడుకు నాకు మాత్రం విలువ. ఏ రోజు నువ్వు ఉద్యోగానికి వెళ్తావో ఆ రోజే నువ్వు నా కొడుకువి. నువ్వు నన్ను కనడం కంటే ఓ ఉద్యోగానికి కనుండాల్సింది. నువ్వు పరిచయం చేసినా చేయకపోయినా నా చెల్లి పెళ్లి పనులు నేను చూసుకుంటాను. నీ కొడుగ్గా కాదు, నా చెల్లెలకు అన్నయ్యగా. వెరీ గుడ్. మీ చెల్లెలు పెళ్ళైన వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి. ముందు నాకు ఉద్యోగం దొరకాలి, ఆ తర్వాతే మన పెళ్లి. 5 సంవత్సరాల నుండి ఇలాగే చెప్తూ పోస్ట్ పోన్ చేస్తున్నావు. అవతల మా వాళ్ళేమో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. నాకేమో చాలా టెన్షన్ గా ఉంది. చిత్ర, నువ్వు టెన్షన్ అయ్యి నా టెన్షన్ పెట్టుకో. అన్నీ సక్రమంగా జరుగుతాయి. డోంట్ వరీ, బీ హ్యాపీ.